సినిమా ఇండస్ట్రీలో హీరోల వారసులుగా ఎంట్రీలు ఇస్తున్న సమయంలో విశ్వనటుడు కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఈ అమ్మడు రకరకాల సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తాజాగా పెళ్లైన తర్వాత కథానాయకుల పరిస్థితిపై సెన్సేషనల్ కామెంట్స్ చేసి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈ మధ్య తన పెళ్లి గురించి మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచిన శృతి, సినీ ఇండస్ట్రీలో కథానాయకుల స్థితిగతులపై శృతి స్పందించింది. ఇండస్ట్రీలో ఎప్పటి నుంచి ఒక సాంప్రదాయం వస్తుందని, సినిమా మంచి హిట్ అయితే ఆ క్రెడిట్ మొత్తం హీరోకే వెళ్తుందని, హీరోయిన్లు డమ్మీగా మిగిలిపోతున్నారని వాపోయింది. అంతేకాదు, ఈ మధ్య హీరోయిన్ల పరిస్థితి మరీ దారుణమని, 4 పాటలు 3 డైలాగులు అనే చందంగా సాగుతుందని అన్నది. అంతేకాదు, ఈ మధ్య హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుందని, ఇలాంటివి స్వాగతించదగ్గ పరిణామమని శృతి తెలిపింది. ఇక పెళ్లైన నాయికలు సినిమాలకు దూరం అవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తోంది. తన విషయంలో అలాంటిది జరగదని శృతి హాసన్ నిర్మోహమాటంగా చెప్పింది. కథానాయకులు పెళ్లైన తర్వాత భర్తకి ఇష్టం లేదని, లేకుంటే అత్తగారు వద్దన్నారనో సినిమాలకు దూరం కావడం అత్యంత దారుణమైన పరిణామంగా శృతి హాసన్ పేర్కొంది. సమాజంలో చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు. అది వారి భర్త అత్తామామలకు అంగీకారమైతే సినిమా కూడా ఉద్యోగం లాంటిదే. యాక్టింగ్ను కూడా ఇతర ఉద్యోగాల్లాగే చూడాలని విన్నవించుకుంటోంది. తనకు పెళ్ళైనా పిల్లలు పుట్టినా కూడా నటిస్తూనే ఉంటానని శృతి హాసన్ క్లారిటీ ఇచ్చింది. నటన అంటే తనకు ప్రాణమని శృతి హాసన్ చెప్పింది.